ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అంటేనే ఆ మజానే వేరు. అయితే ఈ మజాను ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మాత్రం అత్యంత రసవత్తరంగా మనం చూడబోతున్నాం. అయితే ఈ మ్యాచ్ అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా అసలు మన ఇండియన్ యువత ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వెనుక ఎందుకు ఇంత ఆసక్తిగా మారుతుంది అసలు పాకిస్తాన్తో ఈరోజు ఇండియా మ్యాచ్ ఎలా గెలవబోతుంది అనేది కూడా అసలు మనకు చాలా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచ కప్లో ఎప్పుడు కూడా పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ ఇవ్వడానికి దాఖలాలు లేవు. ఈ పాకిస్తాన్ ఎప్పుడు ప్రతిసారి కూడా ఇండియాదే పైచేయిగా అంటూ వస్తుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్లో సైతం ఇండియా పాకిస్తాన్ బట్టి కనిపించి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఈరోజు జరగబోయే మ్యాచ్పై మాత్రం చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం కడపలో ఉన్న యువ క్రికెటర్లను వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మీరు ఎలా చూస్తారు? అసలు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇప్పుడు రైవల్గానే చూస్తాం తప్ప మ్యాచ్ మాదిరి చూడడం. డామినేషన్ ఇప్పుడు ఇండియానే కాబట్టి ఈసారి కూడా ఇండియానే గెలుస్తుంది. ఈరోజు అభిషేక్ శర్మ ఉంటారో లేదు తెలియదు, ఒక్క డౌట్ కానీ తప్ప అభిషేక్ శర్మ ఉంటే చాలా బాగుంటుంది ఈరోజు. సరే, ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఒక మ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు శివరాత్రి అంటే పాకిస్తాన్ కాలరాత్రి కూడా మీ ఎవరైతే మన క్రీడా అభిమానులు అభిమానిస్తారు. అయితే అసలు ఇండియాకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజ్ బ్యాటింగ్ లైన్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్. 200 కొట్టినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది అనుకుంటాను ఇండియా. వాళ్ళు ఎక్కువ తక్కువ స్కోర్ కొట్టి ఆల్అౌట్ అయ్యి దాన్ని ఆడాలంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఈరోజు నైట్ అంతా. ఇటీవల ఒక పాకిస్తాన్ క్రికెటర్ కూడా బుమ్రా బౌలింగ్లో 6 బాల్కి 6 సిక్స్లు కొడతాను, ఇండియాపై మేము 300 పైచిలు స్కోర్ చేస్తూ ఉంటారు. అంటే అసలు సాధ్యం అనుకోవచ్చా? చూశారు కదా ఆసియా కప్లో ఏం జరిగిందో. వరుసగా డక్కోట్లే అతను అయింది. వరుసగా 3 మ్యాచ్లు 3 డక్కోట్లే వెళ్ళిపోయాడు. ఇండియాతో ఆడాడు, మిగతా టీమ్స్లో కూడా డక్కోట్లే అయ్యాడు. ముందు స్కోర్ కొడితే తర్వాత 6 బాల్కి కొట్టచ్చు. అంటే పాకిస్తాన్ వాళ్ళు మెయిన్గా వాళ్ళ స్పిన్ బలం కావచ్చు, అంటే బౌలింగ్ బలంగా మాకు బౌలింగ్ బలం ఉంది, ఖచ్చితంగా ఇండియాని మట్టి కనిపిస్తామనే ఒక ధీమాలో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మనము బౌలర్ని ఎప్పుడు చూడరు కదా ఎవరు వేస్తారని. మనకు ఎవరు వేసినా ఒకటే బ్యాటింగ్ ఆడుతుంది ఇండియా. ఆ బౌలర్తో పని లేదు మనకు. మన బ్యాటింగ్ స్టైల్ మనది అంతే. పాకిస్తాన్కు ఈరోజు మరో కాలరాత్రి కాబోతుంది. శివరాత్రి అంటేనే కాలరాత్రి. అసలు ఈ కాలరాత్రి పాకిస్తాన్కు మన ఇండియన్ క్రికెటర్లు ఎలా చూపించబోతున్నారు? మరికొందరు మన యువ క్రికెటర్లను అడిగి చెప్దాం. అని అసలు ఈరోజు ఈ మ్యాచ్ అసలు ఇండియాకు అసలు ప్లస్ పాయింట్ ఏమనుకోవచ్చు? ప్లస్ పాయింట్ మనకి బ్యాటింగ్ అండి, తర్వాత ఫీల్డింగ్ కూడా బాగుంది. తర్వాత మనకి అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఇషాన్ కిషన్ మంచి స్టార్ట్ ఇచ్చారంటే ఈజీగా 250+ పెట్టచ్చు. మనకు వర్షం పడకుండా అంటే ఇప్పుడు మ్యాచ్ జరగాలని అందరూ ఆశిస్తున్నాం. వర్షం పడకూడదనే కోరుకుంటున్నాం. సో బుమ్రా బౌలింగ్లో 6 బాల్కి 6 సిక్స్లు కొడతారంటే ఒక బౌలర్, పాకిస్తాన్ బౌలర్ అంటున్నారు. అసలు ఎలా ఉంది? కొడితే చూడాలని మేము అనుకుంటున్నాం, కానీ అది జరగదు. అదన్నీ ఒట్టి మాటలే అంతే. సరే, లాస్ట్ టైం ఆసియా కప్లో కూడా కరచాలను ఇవ్వలేదు అనుకుంటే పాకిస్తాన్లు కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇండియన్ క్రికెట్తో స్పోర్టివ్ స్పిరిట్ అది, సో ఎందుకు కరచాలను ఇవ్వలేదు, దానిపై కూడా గతంలో కాస్త వివాదం జరిగింది. సో ఈరోజు ఇండియన్ క్రికెటర్లు పాకిస్తాన్కు కరచాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అది జరగదు, అది ఎప్పటికీ జరగదు. వాళ్ళకి ఇంకా ఎటువంటి స్పోర్ట్స్మెన్షిప్ చూపించడం అయితే ఉండదు. వాళ్ళకి దయ్య దాక్షిణం లేదు, వాళ్ళ మీద ఉండదు. కరచాలనం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం ఇవ్వం అంతే. ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవచ్చు, బౌలింగ్ ఏది ఎంచుకుంటే బెటర్ అనుకోవచ్చు? బ్యాటింగ్ అయితే బాగుంటుంది. మంచి స్కోర్ ఇచ్చామంటే ఇటు వాళ్ళని ఈజీగా అలౌట్ చేసేయచ్చు. మంచి స్కోర్, ఫీల్డింగ్ బౌలింగ్ లైనప్ బాగుంది. వరుణ్ చక్రవర్తి కానీ బుమ్రా కానీ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి బాగుంటుంది. బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఇండియాకు బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంటుందని కూడా కొంత క్రికెట్ అభిమానులు కావచ్చు కొంత అనుకునే పరిస్థితి ఉంది. అంటే అసలు నిజంగా అంత బలహీనంగా ఉందా? బలహీనంగా అయితే ఏం లేదండి. అందరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు. హర్షదీప్ సింగ్ కానీ, తర్వాత బుమ్రా కానీ, వరుణ్ చక్రవర్తి కానీ మంచి ఫామ్లో. మనకి ప్లస్ పాయింట్ హార్దిక్ పాండ్యా, క్లచ్ ప్లేయర్, సూపర్ ఉన్నారు ఫామ్లో. ఈజీ మ్యాచ్ ఉంది ఈరోజు. సరే, ఈరోజు ఇండియా ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటే మొదట ఎంత స్కోర్ చేయొచ్చు? ఈజీగా 250+ చేస్తే బాగుంటుంది. 200+ అయితే చేస్తారు. 200+ స్కోర్. ఓకే, యువత ఉన్నారు వాళ్ళకి చెప్దాం. సరే, ఈరోజు పాకిస్తాన్ ఎలా అంటే మీరు ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ అంత బలహీనంగా ఆడుతుందా పాకిస్తాన్? వాళ్ళు అనుకుంటారు అంతే, చాలా టైట్గా ఉన్నది. అంత ఏం లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఓడిపోతారని. ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ చూసి భయపడతా మేము పోటీ ఇస్తామని చెప్తున్నారు అంతేగాని పెద్ద ఇదేం లేదు. ఖచ్చితంగా మన వాళ్ళే గెలుస్తారు. 150 కూడా అవసరం లేదు వాళ్ళకి. 150 కొడితే చాలు. 140+ కొట్టినా కూడా మన వాళ్ళు ఆడలేరు. వాళ్ళకి ముందే ప్రెజర్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ని చూసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళను ఏమన్నా అంటారని వాళ్ళు భయపడి మేము గెలుస్తాం 6 బాళ్ళ కార్లని. వాడు అలీ అయ్యూబా నీగానా వాడి మోఖము వాడు అసలు కొట్టలేడు. వాళ్ళ బౌలింగ్లో వాళ్ళు వేసుకున్నా కూడా కొట్టలేడు. వాడు మాట ఎక్కువ, మాటలతో ఏమన్నా కానీ ప్రెజర్ చేసి మన వాళ్ళను అట్లా డైల్మా చేస్తారు. కానీ ఆట తక్కువ, మాట ఎక్కువ వాళ్ళకి. ఈరోజు అయితే అద్భుతంగానే ఉంటుంది. ఇండియన్ బ్యాటర్స్ అయితే విజృంభణ చేస్తారు అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇంతకుముందు మన ప్రీవియస్ ఇది చూసుకున్నామంటే వరల్డ్ కప్లో 8 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ మనమే గెలిచాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఒక్క మ్యాచ్ ఓడిపోయాము అంతే. ప్రతిసారి మ్యాచ్ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ వాడు ఏదో వచ్చేసి బయటకు వచ్చి మీడియా దగ్గర నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు. చివరికి ఏమీ చేయలేడు. అదైతే 100% పక్క. ఈరోజైతే మాత్రం మనకు విజృంభణే ఉంటుంది.
ఇండియా అయితే జీతేగా. ఈరోజు అభిషేక్ శర్మ ఆడబోతున్నాడు. ఎందుకంటే ప్రధాన ఓపెనర్ మొదటి నుంచి కూడా తను బ్యాటింగ్లో చాలా బలమైన ప్లేయర్. సో ఈరోజు అభిషేక్ శర్మ ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే ఎలా ఉంటుంది? అభిషేక్ శర్మ 100% ఉంటాడు. ఎందుకంటే తనకి ప్రీవియస్ చూస్తే మీరు పాకిస్తాన్ మీద మంచి స్ట్రైక్ రేట్ ఉంది. మేమైతే అనుకోవడం 100% అభిషేక్ శర్మ ఈరోజు ఆడతాడు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ బౌలర్ల మీద విరుచుకుపడతాడు. సరే, ఈరోజు ఇండియా మొదటి బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంటుంది? ముందు బ్యాటింగ్ మనమే చేయాలని కోరుకుంటున్నాము. చేస్తే మంచి టార్గెట్ ఇవ్వచ్చు. 250 అబోనే వెళ్తుంది అనుకుంటున్నాం. ఒకవేళ ఇండియా మొదట బౌలింగ్ చేస్తే ఎంతలో పర్యటించే అవకాశం ఉండొచ్చు పాకిస్తాన్ని? మ్యాక్సిమం 150, 160 అంతే. అంతకంటే ఇండియా బౌలింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది? బాగుంది. మేమైతే కుల్దీప్ యాదవ్ని తీసుకుంటే మంచిది స్పిన్నర్లో అనుకుంటున్నాము. ఎందుకంటే అతనికి మంచి అభిషేక్ శర్మ లాగా పాకిస్తాన్ మీద మంచి ఇది ఉంది. సో కుల్దీప్ యాదవ్ అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాడని అనుకుంటున్నాం. ఆల్రౌండర్లు ఎవరైతే బాగుంటుంది? ఎందుకంటే హార్దిక్ పాండ్యాతో పాటు మరొక ఆల్రౌండర్ ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉంది. సో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు మరొకరు ఉంటారు. ఆల్రౌండర్లు అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్ ఉంటాడు. మనకున్న లైనప్లో ఇంకొక ఆల్రౌండర్ అయితే అంత అవసరం ఉండకపోవచ్చు. అప్ టు మీకు అక్షర్ పటేల్ దాకా బ్యాట్స్మెన్సే ఉన్నారు. సో మనం ఎక్స్ట్రా ఒక స్పిన్నర్ని తీసుకుంటే మంచిది అనేది మా థింకింగ్ అది. అలా మీరు చెప్పండి, అసలు ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? రసవత్తరంగా ఉంటుంది మ్యాచ్ అయితే మందే విన్ను. అభిషేక్ శర్మ ఆడినాడంటే అసలు ఎవరు ఆడాల్సిన అవసరమే లేదు. నా వరకు అయితే అతను ఒక్కడే ఆడినే చాలు. మిగతా వాళ్ళు డిఫరెన్స్ ఆడినా ఇతను హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. ఎంత స్కోర్ అయినా కొడతా ఉండటమే అతను చేసే పని. వచ్చిన కాల నుంచి ఆడే పని అతనిది. అతను ఉంటే చాలు మ్యాచ్లో. అతను ఉన్నంత వరకు బౌలర్లకు దడబుడుతూ ఉంటుంది. పాకిస్తాన్ బ్యాటర్ బుమ్రా బౌలింగ్లో 6 బాల్ 6 సిక్స్లు కొడతానని చెప్తున్నాడు. అంత సీన్ లేదు ఆడ. అంత సీన్ ఉండేది కాబట్టి 7 మ్యాచ్లు మనం గెలిచే వాళ్ళమే కాదు. బౌలర్ని బుమ్రాను అడ్డుకోమని చాలు, ఆడమను బుమ్రా బౌలింగ్లో చాలు. అతను ఒక్కడనే చాలు బౌలింగ్లో. అతను బౌలింగ్ వేస్తున్నా అంటే అవతల బ్యాట్స్మెన్ కొంచెం పంకే ఉంటుంది. ఆడదామా వద్దని డబుల్ మైండ్ గేమ్ ఆడతాడు. అంతేగాని అతను బౌలింగ్లో ఆడేదానికి ఛాన్సే లేదు. ఈరోజు పాకిస్తాన్ మీద ఇండియా ఘన విజయం సాధించబోతుంది. ఈరోజు రాత్రి ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియా చేతిలో ఓటమి తప్పదు. ఈరోజు శివరాత్రి రోజున పాకిస్తాన్కి ఇది మరో కాలరాత్రి అని క్రీడాభిమానులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.